దట్టంగా ఉందే. బాలు అక్క ఆశీర్వదించు. నా తమ్ముడు బాలు. టిప్పర్ బాలు. నువ్వేంట్రా సడన్ గా ఆ టిప్పర్ ఏంటి కంపేంటి? బాలానగర్ కి కోడి పెంట అన్లోడ్ చేయడానికి టిప్పర్ వస్తుంది, ఎక్కువ చేసా. బస్ ఛార్జీలు ఎత్తుకు బొక్క. డబ్బు తట్టుకోలేకపోతున్నా, ముందు ఆ టిప్పర్ అక్కడి నుంచి తిప్పి. ఫ్రూట్స్ తింటరా. ఫ్రూట్స్ అయ్యక్కడ టిప్పర్లో అక్క. అయ్యో ఏమైందమ్మా? ఈ స్మెల్ భరించలేకపోతుంది. ముగుడు తాగితే అదట్టుకూడదు. ఈ సిటీలో అమ్మాయి చాలా సెన్సిటివ్ అక్క, ఎంత చాలా కష్టం. కాలనీలో అందరు వాంతులు చేసుకునేటట్టున్నారు. ఆ టిప్పర్ అక్కడి నుంచి తిప్పిరా. అరే తీసండి రా, టిప్పర్లో పక్క వీళ్ళ పార్టీ. హలో బాలు, కంకర్ చిన్న సైజ్ పంపించమంటే పెద్ద సైజ్ పంపించేవేంటి? మీ ఇంట్లో మిక్సీ ఉందా? వేసుకో, సైజ్ తగ్గుతుంది, వాడుకో. అక్క ఊర్లో అందరు ఎలా ఉన్నారు? హలో ఇస్కలోడ్ తో స్టార్ట్ అయ్యా, చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చా. ఎస్ఐ అడిగితే ఏం చెప్పాలి? లోడ్ సీఏ కని చెప్పరా? మరి సీఏ ఆపితే? డిఎస్పీ కని చెప్పు. డిఎస్పీ ఆపితే? మీ మామకని చెప్పు. అన్ని చెప్పలేదురా, నేను ఉపయోగించండి రా. అక్క ఇందా కదా అంటున్నావు. ఊళ్ళో అందరు ఎలా? పట్టుకో. హలో హలో అన్నా, పెళ్ళికి 2 టిప్పర్లు మాట్లాడాం. ఒకటి లోడింగ్కి వెళ్ళింది, ఒకటి తీసుకొచ్చాం. ప్లేస్ ఏర్పడలేదని గోల్ పెడుతున్నారండి. చెప్పన్నా. ఒక మంచి పిల్లల్ని అమ్మోళ్ళలో కూర్చోబెట్టు, ఇద్దరిని మూడల్లో కూర్చోబెట్టు. 3/4 ప్లేస్ కవర్ అయిపోతుంది. ఆ మిగతా స్థానంలో దారిలో బ్యాలెల్ ఎక్కించుకెళ్ళిపో. పెట్టండి రా, అన్నింటికి ఫోన్ చేయగలరా? మక్కింట్లో ఉన్నాను. అక్క అక్క ఏంటే కొత్త ఫోనా? అవునరా. వావ్, తొందరగా మన పెళ్లి మేట తేల్చేయాలి. అక్క ఎవరా జైత్ర పక్కన కంకణ మావాలో? ఆ అబ్బాయా మన ఎదురింటి అబ్బాయిరా. ఫ్రెండ్స్ తో కలిసి ఏదో సర్ప్రైజ్ ప్లానర్స్ అని ఆఫీస్ పెట్టాడు. భలే వర్కౌట్ అయిందిరా. సర్ప్రైజ్, దానికో ప్లానింగ్, మళ్ళీ దానికో ఆఫీసు. ఎక్కడ వెళ్ళో? ఆ ఈవెంట్ ప్లాన్ అంతా కంపెనీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సూపర్ మామ. నువ్వు ఫ్లోర్స్కి కాల్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసి. ఓకే, కన్ఫర్మ్ చేస్తాను. నువ్వు ఇన్విటేషన్ కార్డ్స్ డిజైనింగ్. ఓకేనా? అలాగే ఫ్రెండ్ సీట్ లో రిజర్వ్ బోర్డు కూడా చేస్తాను. ఓకే, ముందు ఫోటోస్. పర్లేదురా, మీ అందరు కళ్ళు దోబేగని చెవులు బాగానే పనిచేస్తున్నాయి. సర్ప్రైజులు, వాటికి ఐడియాలు, మళ్ళీ దానికో తొక్కలో ఆఫీసు. ఇప్పుడు దాకా ఏం చేశారా? వీడికి సర్ప్రైజ్ ఇచ్చారు అని భయపెట్టారా? ఏరా, మీరు ఇచ్చిన సర్ప్రైజ్ ఇక్కడ ఉన్నాడా పోయాడా? ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? నువ్వేనా ఆ సెల్ఫీ ఫోటోగ్రాఫర్? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. మీరు ఇచ్చే సర్ప్రైజ్కి అమ్మాయి ఇంప్రెస్ అయిపోయిన అంత లవ్లో పడిపోవాలి. మీ బడ్జెట్ ఎంత సార్? తాజ్మహల్ కొనేస్తాను, డీల్ చేస్తావా? ఐడియా చెప్పే. అంటే సార్, మీకు ఇష్టమైన అమ్మాయిని ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్ళి 7th క్లాస్ లో చేశాను. పోనీ అమ్మాయికి ఇష్టం ఏంటంటో తెలుసుకుని గిఫ్ట్ ఇస్తే? ఈ గిఫ్ట్లు, టెడ్డీ బేర్లు, బియ్యం గింజల పేర్లు, కుక్క, చాక్లెట్లు, కూరగాయలు, పండ్లు, పలహారాలు, రైతు బజార్లు కాదు. సంథింగ్ నేను చేసే పనితో అమ్మాయి హార్ట్లో నా బొమ్మ ప్రింట్ అయిపోవాలి. సంథింగ్ కొత్తగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ చేసి లవ్ ప్రపోజ్ చేస్తే? వావ్, వాట్ an ఐడియా. అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది సార్. మీరు బెలూన్ చూదుకోండిరా, నేను చేసి చూపిస్తా. ఇంత గొప్ప ఐడియా ఇచ్చారు మీ పేరెంట్స్ సార్. బాలు, టిప్పర్ బాలు, జైత్ర కాబోయే మొగుడిని. మీరు ఇంతసేపు చెప్పింది జైత్ర గురించా? ఎస్. అన్నట్టు చిన్నపిల్లలాగి సర్ప్రైజ్ విషయం జైత్రకు ముందే చెప్పకండి, థ్రిల్ మిస్ అవుతుంది. తనకెందుకు చెప్తాం? చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాం. హలో, పోలీస్ స్టేషన్. ఇంకా రావట్లేదేంటి? హలో హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? సర్ప్రైజ్. అబ్బో, ఏం సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఎవరు చెప్పి చేస్తారా? జంబో కుక్కరంత ఎదిగో నువ్వు, నీ లాలీపాప్ ఫేస్. అమ్మాయి వస్తుంది. కూర్చోండి, కనిపించకూడదు, కూర్చోండి. అది పనిచేస్తుందా ఏంటి? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సార్ ఇంకా లెగలేదా? సాహో
హలో ఎరా బాలు 4 ట్రిప్పులు ఇసుక తోలుతాను అడ్వాన్స్ తీసుకెళ్ళు. వారం అయింది, ఒక ట్రిప్ రాలేదు. నేను ఇల్లు కట్టుకోలే వద్దా? నీ పని మీద అన్న టిప్పర్లో రాజస్థాన్ వెళ్ళే. రాజస్థానా? దేనికిరా? ఇసుక స్ట్రాంగ్ గా ఉండాలని రాజస్థాన్ ఎడారి నుంచి తెప్పిస్తున్నా. ఒక్క వారం రోజులు వచ్చేస్తే కొంచెం ఓపిక పట్టే. ఈ అదొక అర్జెంట్ గిల్లు కట్టడం అవసరమా తమ్ముడు? వడ్డీ చెప్పు. ఈడొకడు ఇద్దరు పోలీసులు ఉన్నారు. కూర్చో. ఇప్పుడు చెప్పరా, నీ ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క రింగ్ టోన్ ఉందంట్రా? మా ఊర్లో ఫ్యాన్స్ ప్రాబ్లం సార్. ఎవరు హత్య అవ్వకుండా అందరు ఫ్యాన్స్ నాకు కస్టమర్లు ఉండాలని ఈ స్కీమ్ సెట్ చేశాను. అయితే నేను కూడా నీకు ఒక స్కీమ్ సెట్ ఏం చేశాను. సార్ అది? నీ ఫోన్ రింగ్ అయిందనుకో, రింగ్ ఆగే వరకు మా వాళ్ళు నేను కొడతానే ఉంటాను. 4 ఫోన్ సార్. అందుకే చెప్పాను రా. కోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. मामा एक पेगला. अरे मामा एक पेगला. అమ్మయ్య ఆగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత తేలిగ్గా వదలరే, మళ్ళీ చేస్తారు చూడు. ఏటీఎం చెయ్యి పాలు. ఏటీఎం చెయ్యి పాలు. ఏటీఎం చెయ్యి. పర్సనల్ టచ్ సార్. జియో. ఏమయ్యాడు? అక్క ఏరా ఎక్కడున్నావు? అక్క ఇంత సెన్సిటివ్ జనాల మధ్య బతకలేనే. నా ఇసుక, నా కంకర, నా శారద, నా పిండ ఇప్పుడు చాలే, నేను ఊరు వెళ్ళిపోతున్నాను. అదేంట్రా ఏమైంది? ఏమనుంటే అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. మా మావయ్య అంతే, వస్తాడు, హడావిడి చేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే వస్తాడు. మొత్తానికి భలే ఇరికించేసావు మా వాణ్ణి. నిన్ను అంతలా ఇష్టపడుతున్నప్పుడు మీ మామయ్యనే పెళ్లి చేసుకోవచ్చుగా. నాకు ఇష్టమైన వాళ్ళు వేరే ఉన్నారులే. ఓ, ఎవరో మాకు చెప్పచ్చుగా. చెప్తా. ఓయ్ మేస్త్రి, గుడ్ నైట్.